ప్రార్థనలో 4వ మెట్టు సమర్పణ. సమర్పణ అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో సమర్పణ గురించి ఏమని రాస్తుంది? గొడ్రాలైన హన్న ఇలా సమర్పించుకుంది. నాకు కొడుకులు లేరు, సంతానం లేదు. నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను జీవితకాలం నీ మందిరంలోనే నీ సేవకి సమర్పించుకుంటానని హన్న సమర్పించుకుంది. రూతు భర్త చనిపోయాడు. అయినప్పటికీ అత్తతో ఇలా ఉంది, ఇక నుంచి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నీ వెనకే నేను వస్తాను అని రూతమ్మ తన జీవితాన్ని అత్తకు సమర్పించుకుంది. ఒకానొక సమయంలో పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు వారిని శోధించాలని ఇలా అన్నారు. కైజరుకు పన్ను కట్టచ్చా కట్టకూడదా అని శోధించారు. అప్పుడు ప్రభువారు ఇలా అన్నారు, ఒక నాణెము తీసుకుని ఈ నాణెం మీద ఉన్న బొమ్మ ఎవరిది, సంతకం ఎవరిది? కైజరదా? అయితే కైజరది కైజరికి చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లించడం అంటే ఏంటి? మనము దేవుని సొత్తు, మనము దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాం. అయితే మనం సంపూర్ణముగా మన ఆలోచనలో గాని, మాటల్లో గాని, తలంపుల్లో గాని, అన్ని పనుల్లో గాని మనము సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. ఇదే దేవునికి ఇష్టమైన అర్థం.